హలో అండి, నా పేరు డాక్టర్ జి వెంకటేశ్వర్లు, డాక్టర్ సరజాస్ ఆయుర్వేద హాస్పిటల్, కుకట్పల్లి, మణికొండ. ఈరోజు మనము ఈ మలద్వార సమస్యల్లో పైల్స్, ఫిషర్, ఫిస్టులాలలో వీటిలలో మనము అసలు రాకుండా ఎలా నివారించుకోవచ్చు, సర్జరీస్కి వెళ్లకుండా చిన్న చిన్న చిట్కాల ద్వారా ఎలా క్యూర్ చేసుకోవచ్చు అనేది మనం డిస్కస్ చేద్దాము. సో ముఖ్యంగా చూసినప్పుడు అసలు వీటన్నిటికీ కారణం మ్యాక్సిమం ఈ పైల్స్, ఫిషర్స్ చూసినట్లయితే ముఖ్యమైన కారణం లైఫ్ స్టైల్ అనమాట. మనం తీసుకునే ఆహారపు అలవాట్లు ప్లస్ మనం చేసే విహారాల వల్లనే జనరల్గా ఈ పైల్స్, ఫిషర్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఫిషర్ చూసినప్పుడు ఏమైందంటే మోషన్ వచ్చే మార్గం లోపల మోషన్ బాగా గట్టిగా పాస్ అవ్వడం వల్ల ఏర్పడే కట్ని ఫిషర్ అంటారు. సో స్టూల్ ఎందుకు హార్డ్ అవుతుంది అనేది మనం గమనించుకోవాలి ఫస్ట్. సో మనకు కొందరికి ఏంటంటే కొన్ని పదార్థాలు తిన్నప్పుడు వేడి చేస్తూ ఉంటుంది. కొన్ని గ్లూటెన్ ఇంటాలరెన్స్ ఉంటారు, వాళ్ళకి వీట్, చపాతీలు అట్లాంటివి ఏం పడవు, మైదా ఐటమ్స్ పడవు. సో వాటిని చూసుకొని వాటిని మనము రెడ్యూస్ చేసుకోవాలి. అండ్ మనం తీసుకునే ఫుడ్లో డెఫినెట్గా మీరు ఏం తిన్నా కానీ దాంట్లో వాటర్ బాగా ఎక్కువగా ఉండాలి, ఫైబర్ ఎక్కువగా ఉండాలి, అండ్ ప్రోటీన్ శాతం తక్కువగా ఉండాలి. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇది కానీ మనం ఫాలో చేసినప్పుడు ఏమైందంటే స్టూల్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది, హార్డ్గా ఉండకూడదు. అండ్ అట్ ది సేమ్ టైం మనం కమోడ్ మీద 3 minutes కంటే ఎక్కువ టైం స్పెండ్ చేయకూడదు, ఒకటి. రెండవది, రోజుకి 1 times 2 times మ్యాక్సిమం డెఫికేషన్, అంతకంటే ఎక్కువ డెఫికేషన్స్ అనేది చేయకూడదు. 3-4 సార్లు పోవడం, వాటి వల్ల కూడా మనకి ఈ ఫిషర్స్, పైల్స్ అనేవి ఈజీగా ఏర్పడుతూ ఉంటాయి. అండ్ స్టూల్ షుడ్ బి వెరీ సాఫ్ట్, హార్డ్గా ఉండకూడదు, వెరీ సాఫ్ట్ అండ్ వెల్ ఫార్మ్డ్. అంటే లూజ్గా ఉండకూడదు మోషను, అలా అని పతలాగా జిగట కావడం ఇట్లాంటివి ఏమి ఉండకూడదు. మోషన్ అనేది వెల్ ఫార్మ్డ్గా ఉండాలి. సో ఇలా ఉన్నప్పుడు దాన్ని ఏమంటే ఒక హెల్దీ డెఫికేషన్ అని చెప్తా ఉంటారు. కాబట్టి ఏంటంటే మనము ఇప్పుడు చెప్పిన ఆహారపు అలవాట్లుగా మనం కరెక్ట్గా ఫాలో చేసినట్లయితే డెఫినెట్గా ఈ పైల్స్, ఫిషర్, ఫిస్టులు అనేవి రాకుండా చూసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం ఇప్పుడు చూసినట్లయితే వెస్ట్రన్ కమోడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు ఇండియన్ కమోడ్సే మనకు కనిపించకుండా పోయాయి. వెస్ట్రన్ కమోడ్స్ వాడుతున్న వాళ్ళలో ఏమవుతుందంటే ఈ యానస్కి, రెక్టమ్కి మధ్యలో ఒక మజిల్ ఉంటుంది, ఫీవోరెక్టాలిస్ మజిల్ అంటారు. ఈ ఎప్పుడైతే మనము ఈ వెస్ట్రన్ కమోడ్లో సిట్టింగ్ పోస్చర్లో కూర్చొని మనం మోషన్ కోసము స్ట్రెయిన్ చేస్తామో ఈ ఫీవోరెక్టాలిస్ మజిల్ అనేది సరిగా రిలాక్స్ అవ్వదు. సరిగా రిలాక్స్ కాకపోయేసరికి ఏమవుతుందంటే పేషెంట్కి మోషన్ ఇన్కంప్లీట్ అవుతుంది. సో వాళ్ళు మళ్ళీ మధ్యాహ్నం ఒకసారి వెళ్తారు, లేకపోతే తెల్లారి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఆ మిగిలిపోయిన మోషన్ అనేది చాలా హార్డ్గా అవుతుంది అన్నమాట. సో కాబట్టి ఏంటంటే ఇంకా వెస్ట్రన్ కమోడ్స్ తప్పుదు అనుకున్నప్పుడు ఏంటంటే మనకు పాటీ స్టూల్ దొరుకుతుంది అనమాట. కాళ్ళ కింద కొంచెం హైట్ పెట్టుకున్నట్లయితే ఈ కాళ్ళు కొంచెం పైకి లేస్తాయి. లేచినప్పుడు ఏమవుతుందంటే మనకు ఆ ఫీవోరెక్టాలిస్ యాంగిల్ అనేది మారుతుంది. సో దానివల్ల ఏంటంటే అది రిలాక్స్ అయ్యి మోషన్ అనేది అంత స్ట్రెయిన్ చేయకుండా ఈజీగా పాస్ చేయొచ్చు. సో ఇది కంపల్సరీగా మనము ఫాలో చేయాలి. అండ్ వీటితో పాటు మనకి మజ్జిగ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో పెరుగు తినే కంటే కూడా మీరు మజ్జిగని అంటే 1:4 రేషియోలో మజ్జిగ ప్రిపేర్ చేసుకొని రెగ్యులర్గా ఒక 2-3 glasses కానీ మనం తాగినట్లయితే డెఫినెట్గా ఈ మలద్వార సమస్యలు అనేవి లేకుండా చూసుకోవచ్చు. ఒకవేళ పేషెంట్స్కి ఇన్ని చేసినా కానీ కొందరు కాన్స్టిపేషన్ అనేది ఉంటుంది అనమాట. వాటికి ఈ కెమికల్ ఉన్నటువంటి ఎక్కువ మెడిసిన్స్ వాడకుండా మనకు ఆయుర్వేదిక్లో త్రిఫలా చూర్ణం దొరుకుతుంది, ఓకే, హరితకి చూర్ణం దొరుకుతుంది, అంటే కరక్కాయ చూర్ణం అంటారు, సోనాముఖి, ఇట్లా కొన్ని రకాల ఆయుర్వేదిక్ మెడికేషన్స్ ఉంటాయి. అవి డెఫినెట్గా బెటర్ మెడికేషన్ అనమాట. లేకపోతే ఆముదం ఉంటుంది. సో రెగ్యులర్గా వీటిని మనం కొంచెం నైట్ పడుకునేటప్పుడు కానీ వేసుకున్నట్లయితే ఈజీగా మనకు మోషన్ అనేది ఈజీగా పాస్ అవుతుంది అనమాట. అండ్ మోర్ ఓవర్ చాలామంది చెప్తా ఉంటారు ఈ నైట్ పూట ఎప్పుడు వేసుకోవాలి, ఇది మోషన్ వెళ్ళి నైట్ పడుకునేటప్పుడు వేసుకోవాలన్నా ఎప్పుడు వేసుకోవాలి. జనరల్గా మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 9 o'clock కానీ పడుకుంటట్లు అనుకోండి, మీరు 6-7 కానీ ఇది వేసుకున్నట్లయితే మార్నింగ్కి కరెక్ట్గా మీకు స్టిమ్యులేషన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. కాబట్టి ఏంటంటే లాక్సేటివ్ కూడా ఒక్కొక్కరికి ఒక్కోలాగా ఉంటుంది. కొందరికి కొంచెం ఆముదం తాగితే కూడా 10 సార్లు మోషన్స్ అవుతాయి. సో కాబట్టి బాడీ తత్వాన్ని బట్టి పేషెంట్ అనేది తనకి ఏది సూట్ అవుతుందో చూసుకోవాలి, ఏది తింటే ఇబ్బంది అవుతుంది అనేది వాళ్ళు ఈజీగా గమనించుకోవచ్చు. చూసుకొని వాటిని అవాయిడ్ చేసి ఇలా మనము ఫుడ్ హ్యాబిట్స్ ఫాలో చేసినట్లయితే ఈ మలద్వార సమస్యలు అనేటువంటి అన్నింటినీ నివారించవచ్చు. థ్యాంక్ యూ.